కాబట్టి మనవాడికి ఏంటంటే ఇప్పుడు రవి బుధ కేతువులు సింహరాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శని మీనరాశిలో ఉండడము, తర్వాత కన్యా రాశిలోకి కుజుడు ఉండడము, తర్వాత ఈ యొక్క శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అవమానం జరుగుద్ది. అందువలన ఇలాంటి వాళ్ళు ఉండాలి కంపల్సరీ. వామాచారం కౌలాచారం అని చెప్తూ ఉంటారు. అసలు వీళ్ళకి వామాచారం అంటే లెఫ్ట్ హ్యాండ్ హారతి. లెఫ్ట్ హ్యాండ్ దేనికి ఉపయోగిస్తాం మనం? అది క్లీనింగ్ ఉపయోగించుకుంటాం. కాబట్టి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు క్లీనింగ్ ఉపయోగించుకుంటాం. ఆ తర్వాత దీంతో వామాచారం చేస్తే ఏదో స్పెషల్గా వచ్చేస్తున్నట్టు దక్షిణాచారం చేత్తో తినకుండా అమ్మవారికి ప్రసాదం చేత్తో పెట్టడం ఎడం చేత్తో, అమ్మవారికి హారతి ఇవ్వడం ఎడం చేత్తో. అంటే ఈ గాడిదలకి అందరికీ కూడా వామాచారం చెప్పే గాడిదలందరికీ కూడా ఆ వామాచార రూల్సే తెలియదు అనమాట. వామాచారం అంటే ఏంటంటే ఇంకోటి చెప్తాను చూడు, ఫెమినైన్ ఎనర్జీ. బాడీలో 2 ఎనర్జీస్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ అంతా కూడా మాస్కులైన్ ఎనర్జీ అంటే మగ ఎనర్జీ, ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫెమినైన్ ఎనర్జీ అని ఉంటుంది. ఈ ఫెమినైన్ ఎనర్జీని ఇనిషియేట్ చేసి ఇన్వోక్ చేసి పూజ చేయరా నాయన అని చెప్పడం, లోన్ ఉన్నటువంటి ఫెమినైన్ ఎనర్జీని ఇన్వోక్ చేయమని చెప్తే ఎడం చేత్తో హారతి, ఎడం చేత్తో ఇది. ఇంకో స్టెప్కి వెళ్ళిన ఉన్నారు, ఇంకొకడు ఉన్నాడు, వాడేకంగా కౌలాచారం అంటాడు, ఏదో వాడికి వచ్చినట్టు. ఆడావిడ ఒక ఆవిడ ఉంది, కౌలాచారం అంటే పూజ చేసేవాడేమో గురువేమో భైరవుడు అయిపోతాడట. స్త్రీ ఎవరైతే పూజ చేయించుకుంటుందో శిష్యురాలు, ఆమె భైరవీ మాత అయిపోద్దట. వీళ్ళిద్దరూ సెక్స్ చేస్తే కనుక కంపల్సరీ వీళ్ళకి భైరవుడు భైరవి కలిసి యూనియన్ అయిపోతుంది, శక్తులు వచ్చేస్తాయని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అక్కడ అర్థం ఏమిటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనుషుల బాడీ ఇలా చెప్పేవాళ్ళు, ఇలా మాటలు వినేవాళ్ళు ప్రజలు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒక హ్యూమన్ బాడీలో రైట్ సైడ్ మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది, ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, మగ ఎనర్జీ మా లేడీ ఎనర్జీ. ఈ మాస్కులైన్ ఎనర్జీని ఈ ఫెమినైన్ ఎనర్జీని ఇన్వోక్ చేసి రెండింటిని యునైట్ చేయాలి. యునైట్ చేస్తే అప్పుడు కుండలిని శక్తులు జాగృతం అవుతాయి, చక్రాలు జాగృతం అవుతాయని ఋషులు చెప్తుంటే కౌలాచారం పద్ధతిలో ఈ అడ్డగాడిదలు ఇలా చెప్తా ఉంటారు. కాబట్టి ఇలా చెప్పడం వల్ల ఏమవుతాయి, గ్రహాలు అమ్మవారు గెంటేస్తాయి ఏదో ఒక రోజున. సో ఈ విధంగా వీళ్ళకి ఇప్పుడు ఈయనకి జరిగింది అవమానం, రేపు ఈ మార్గంలో వెళ్ళేటటువంటి మిగతా వాళ్ళందరికి కూడా జరుగుతాయి అన్నమాట.